హాయ్ అండి, వెల్కమ్ టు అర్షి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. ఈ టిఫిన్గా వేసుకోవచ్చు, స్నాక్స్గా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మైదా 1 కప్పు, పులిసిన పెరుగు 1 కప్పు, సాల్ట్ రుచికి సరిపడినంత, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, తరిగిన అల్లం ముక్కలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, తరిగిన పచ్చిమిర్చి 2. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో పులిసిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. పులిసిన పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండి పలచగా అయిపోతుంది. పిండిని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత దీని మీద మూత పెట్టుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ వేడి నూనెలో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. వేడి మైసూర్ బోండా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటాయి. కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.